దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఇది నాన్న కొద్ది మాటలు మీ అందరికీ తెలియచేయాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈరోజు దేవుని పిల్లలైన వారు మందిరానికి వెళ్ళడము, మందిరంలో దేవుని ఆరాధించడము, మరి మందిరంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చేస్తూ ఉన్నాం. అయితే పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, పౌలు తిమోతికి ఏమని తెలియజేస్తున్నావాడంటే, తిమోతి నీవు దేవుని మందిరం ఎలా ప్రవర్తించాలి, తర్వాత వచ్చిన వారు ఎలా ప్రవర్తించాలి నీకు తెలియకపోతే అది చాలా ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది అన్నట్లుగా తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయము 15 వచనం చూసినట్లయితే, అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో. చూసారా, పాత నిబంధనలు అయితే దేవుని మందిరముగా, దేవుని ఆలయంగా పిలువబడ్డది. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆ మందిరము జీవము కలిగిన సంఘముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే ఒక కట్టడము దగ్గరికి కాదు, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము, అది జీవము కలిగిన సంఘముగాను వెళ్ళి సంఘముతో కలిసి ఆరాధించడానికి వెళ్తున్నాం. అందుకని ఇక్కడ పౌలు అంటాడు, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. చూసారా, మనకు తెలియాలి. మందిరంలోకి వచ్చి, జీవము గల మందిరంలోనికి వచ్చి మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాగా ఆరాధించాలి అది తెలిసి ఉండాలి. అది తెలియలేదని అనుకోండి, ప్రజలు అనుకుంటారు వీళ్ళ మందిరానికి వెళ్తున్నారు, మందిరం చూస్తున్నారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. సంఘంలోనే మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే మనము బైబుల్ పట్టుకుని దేవుని మందిరంలోకి వెళ్తున్నామో, జీవము గల సంఘంలోకి వెళ్తున్నామో, లోకము దృష్టి అంతా కూడా నీ మీదే ఉంటుంది. అందుకనే మరి ప్రసంగి అంటాడు, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, వెళుతున్నప్పుడు బైబిల్ అట్టుకుని వెళ్తూ చక్కటి తెల్లని వస్త్రాలు ధరించి మంచిగా అలంకరించుకుని పరిశుద్ధులుగా జీవము గల దేవుని ఆరాధించడానికి వెళుతున్నట్లుగా ప్రజలు చూస్తారు. అలా వెళుతున్నప్పుడు, మరలా తిరిగి వస్తున్నప్పుడు మన క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. వెళ్ళడం మాత్రమే కాదు, మనం ఎలాగే వెళ్ళామో అలా వెళ్ళిపోకూడదు. కానీ మన ప్రవర్తన, మందిరంలో ప్రవర్తన బాగుండాలి, వెళుతున్నప్పుడు ప్రవర్తన బాగుండాలి, తిరిగి వచ్చేటప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. ఇద్దరు భార్యాభర్తలు మందిరానికి బయలుదేరారు, మందిరంలో ఆరాధించారు, తిరిగి వెళ్తూ రోడ్డు మీద కొట్టేసుకుంటున్నారు. చేతిలో బైబిల్ ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ప్రవర్తన లోకాన్ని చూస్తుంది. తెల్లటి వస్త్రాలు, మంచి దుస్తులు, మంచిగా మందిరానికి వెళ్ళి వారి ప్రవర్తన ఏం చేసుకున్నారు చెప్పండి? క్యారెక్టర్ ముఖ్యం. క్యారెక్టర్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రసంగం అంటాడు, నువ్వు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఈరోజు బైబిల్ పట్టుకుని వెళ్ళట్లేదు. ఆ తల్లిదండ్రులు అనుకుంటున్నారు, చక్కగా నా కూతుర్ని మంచిగా పెంచాను కదా, ఆమె ఎక్కడున్నా సరే మంచిగా దేవుని ఆలోచనల ప్రకారం ఉంటుందని చెప్పి ఒక యవనస్తురాల్ని 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రులు చదివించారు. తర్వాత హైదరాబాద్ పట్టణానికి పంపించారు. ఆ బిడ్డ మంచిగా ఒక సంఘంలోకి వెళ్తూ అక్కడ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంది. సడన్గా ఒక రోజు ఆ యొక్క యవనోత్సరాలు ఏమైందంటే, ఆరాధన జరుగుతుంది, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉంది. దేవుడు అంటే ప్రేమ, దైవజనులు అంటే ప్రేమ, మరి సంఘం అంటే ప్రేమ. అలాంటి బిడ్డ ఒకసారి సడన్గా ఏమైందంటే, ఫోన్ వస్తూ ఉంది, చేతిలో ఫోన్ ఉంది, దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆత్మ అంటుంది నువ్వు ఇక్కడ ఉండాలంటుంది, శరీరం అంటుంది ఇదిగో ఫోన్ వచ్చింది కానీ వెళ్ళాలి, నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలన్నట్లుగా ఆమె ప్రేరేపించబడుతూ వెళ్ళనా మానేనా అంటూ ఆ యవనోత్సరాలు ఏం చేసిందంటే, ఆ యొక్క ఫోన్కి రెస్పాండ్ అయిపోయి ఆరాధన మధ్యలోంచి వెళ్ళిపోయింది. నేను అనుకుంటాను, దేవుని కంటే ఏది ప్రాముఖ్యం అవ్వకూడదు. ఆరాధన మధ్యలో నీకు ఫోన్ వచ్చినా, ఆరాధన మధ్యలో ఎస్ఎంఎస్లు వచ్చినా, డోంట్ లిఫ్ట్. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని అంగీకరించకూడదు, నువ్వు దానికి ఆన్సర్ చేయకూడదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కంటే దేవుని కంటే ఏది గొప్ప చెప్పండి? ఫోన్లు గొప్ప, మనుషుల ద్వారా వచ్చేది గొప్ప? ఒకసారి ఆలోచించండి. ఈరోజు
ఫ్యాషన్ అయిపోయింది. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు అన్నీ విడిచిపెట్టి మంచిగా దేవుని ఆరాధించాలని ఒక మంచి హృదయంతో దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని మందిరానికి వెళ్ళి ఆరాధించే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ బిడ్డ ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో సెల్ ఫోన్, ఒక పక్క దేవుని వాక్యము, ఒక పక్క స్నేహితులు పిలుస్తూ ఉన్నారు. ఈ మధ్యలో నలిగిపోతూ ఉంటూ దేవుని మీద ప్రేమ లేదని కాదు, దేవుని మీద ప్రేమ ఉంది. చివరికి SMS వెనకాల SMS, వాట్సాప్లో అలా మెసేజ్లు వస్తూ ఉంటే ఆమె లేచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసు? స్నేహితుల దగ్గరికి. ఆమె అతన్ని ప్రేమించింది. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెని వేరే ప్రాంతానికి దూరంగా తీసుకెళ్ళిపోయి ఆ రోజు సాయంత్రానికి ఆమె ఏమైపోయింది తెలుసా? శవమైపోయింది. మోసం చేసి ఎవరైతే అబ్బాయి ప్రేమించాడో అతడు ఆమెని అనేకులు తన స్నేహితులతో కలిసి పాడు చేసి చంపేశారు. చూసారా? దేవుని సన్నిధిలో నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో, దేవుని సన్నిధి కంటే కూడా మరి లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో, దేవుని మందిరంలో ఉండి కూడా మన తలంపులంతా లోక సంబంధంగా ఉంటాయో అవి మనల్ని నాశనానికి తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని చెక్కడం ప్రారంభిస్తాడు. దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆయన వాక్యము బండను బద్దలు కొట్టు సుత్తు వంటిది, ఆయన మాట మరి అగ్ని వంటిది. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే రూపాంతరపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నూతనపరుస్తూ ఉంటుంది. అప్పుడు మన క్యారెక్టర్ ఏమవుతుందో తెలుసండి? మార్పు చెందుతుంది. అందుకనే మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు సెల్ ఫోన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు మనుషులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. మధ్యలో లేచి వెళ్ళిపోతారండి. సేవకుడు కోపం వస్తూ ఉంటుంది. ఏమని అంటే మళ్ళీ మందిరాన్ని విడిచిపెట్టి వేరే మందిరానికి వెళ్ళిపోతారేమని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమీ అనలేని పరిస్థితి. మనమే అర్థం చేసుకోవాలి. దైవజనుని గాయపరచకూడదు, దైవజనుని బాధపరచకూడదు. నేను ఎందుకు వెళ్ళాను? దేవుని ఆరాధించడానికి. ఆ స్థలం ఏంటి? దేవుని మందిరం. మరి ఆ పని విడిచిపెట్టేసి దేవుని మందిరంలో కూడా లోకాన్ని తెచ్చుకుంటూ, దేవుని మందిరంలో కూడా లోక సంబంధమైన మనసుతో ఉంటే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏమి దేవునికి సాక్షిగా ఉండగలుగుతావు? అందుకనే తిమోతికి అదే పౌలు చెప్తున్నారు, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి. తిమోతి, నువ్వు యవ్వన దైవజనుడుగా ఉన్నావు, మందిరంలోకి జనాలు వస్తూ ఉంటారు, నీవు ఎలాగ ప్రవర్తించాలో, అలాగే వచ్చిన ప్రజలు ఎలా ప్రవర్తించాలో మనకు తెలియాలట. దేవుని మందిరంలో పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. దేవుని మందిరంలో విధేయత కలిగి ఆరాధించాలి. దేవుని వాక్యానికి సమీపించి ఆరాధించాలి. ఈరోజు అది కరువైపోయిందేమో. ఆ యవనస్తురాలు తన స్నేహితులకి ఏమైందంటే చోటిచ్చింది, తన బాయ్ ఫ్రెండ్కి చోటిచ్చింది. ఈరోజు ఎంతోమంది దేవుని మందిరానికి వస్తూ కూడా వారి క్యారెక్టర్ని సరిచూసుకోవట్లేదు. ప్రసంగాలు అన్నాడు కదా, మరి నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనము జీవముగల దేవుని సంఘముగా, పాత నిబంధనలో ఒక కట్టడమే కానీ ఈరోజు నీవు నేను మనం ఎవరమో తెలుసండి? జీవము కలిగిన దేవుని మందిరమై ఉన్నాం. మనము నడిచే దేవుని మందిరమై ఉన్నాం. మనమే దేవుని ఆలయం. బీ కేర్ఫుల్. దేవునితో ఆడుకోవద్దండి. దేవుని కంటే ఏది నీకు ఎక్కువ అవ్వకూడదు. ఆ బిడ్డ ఆ రోజు ఆ సెల్ ఫోన్లో వచ్చిన మెసేజ్కి రెస్పాండ్ అవ్వడం వల్ల ఆమె జీవితాన్ని సాతాను నాశనం చేసేసాడు. తల్లిదండ్రులకు భయంకరమైన వ్యాధిని తీసుకొచ్చారు. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? దేవుని మందిరం ఆరాధిస్తున్నావు, నీకు ఫోన్ ఎందుకు? దేవుని మందిరంలో వాక్యం వింటున్నప్పుడు నీకు ఫోన్ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన స్వరం కంటే నీకు లోక సంబంధమైన స్వరం ఇంపార్టెంటా? దయచేసి నువ్వు జీవాన్ని కోల్పోతున్నావేమో, శాపాన్ని తెచ్చుకుంటున్నావేమో. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ఉండాలండి. దేవునికి గొప్ప కీర్తిని తెచ్చేటట్లుగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు అనాలి, వీళ్ళు దేవుని పిల్లలండి అని చెప్పాలి. నిజంగా మీలో క్రీస్తు కనిపిస్తున్నాడని చెప్పాలి. అలాంటి క్యారెక్టర్ మనకు కావాలని తెలియజేస్తూ పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, నువ్వు జీవముగల సంఘంలో సేవకుడుగా ఉన్నావు. జీవము కలిగిన సంఘంలో సభ్యులు కూడా అలాగే ఉండాలని పౌలు ఎంత బాధ్యతతో, ఎంత భారంతో బోధిస్తున్నాడో చూడండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక.